ఎంతో మంది ప్రాణాలు అర్పించారు, అలుపెరగని పోరాటం చేశారు. సో ఈరోజు యాజ్ ఇండియన్ సిటిజన్గా, భారత పౌరుడిగా మనం కూడా దేశం కోసం, ప్రజల కోసం ఏదైనా చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మనం ముందుకి రావాలని నేను ఆశిస్తా ఉన్నాను. భారతదేశం ఎన్నో అభివృద్ధిలోనికి ముందుకు వెళ్తా ఉంది. వైద్య, విద్య, వైజ్ఞానిక రంగాల్లో ఎన్నో సాధించాం. ఈ మధ్య మన భారతదేశం మరి చంద్రయాన్ 3 అనేటువంటి ప్రయోగంతో కూడా ఎన్నో కొత్త ఆలోచన విధానంతో ముందుకు వెళ్తాం. చాలా సంతోషం. కాబట్టి ఈ రోజు నా పిల్లలుగా ఇక్కడ నాయకులు అందరూ కూడా ఒక మంచి కమిట్మెంట్ ఏంటంటే, భారతదేశం కొరకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. మరి నా వంతుగా నేను దేశం కోసం, ప్రజల కోసం ఏదైనా నేను కూడా చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మనం చేస్తా ఉన్నాను. యాజ్ ఏ ప్లేస్ మినిస్ట్రీస్, సోషల్ ఆర్గనైజేషన్, స్పిరిచువల్గా కూడా మరి నిజమైన స్వాతంత్రం దేవుడు మనందరికి ఇవ్వాలని, మరి ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. సో భారతీయునిగా పుట్టినందుకు గర్విస్తున్నాను, భారతదేశం వరకు ప్రార్థిస్తున్నాను. మరి అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఇంకా ఈ స్కూల్ ద్వారా మరి అనేక మంది గొప్ప నాయకులు, అధికారులు ఇక్కడ చదువుకున్న బిడ్డలు మీరు ఆశీర్వదించబడాలని మా ప్రార్థన. ప్రపంచంలో మరి అతి శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ఎడ్యుకేషన్. కాబట్టి మీరు చక్కగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. మా వంతుగా ప్లేస్ మినిస్ట్రీస్ తరఫున ఈ స్కూల్కి ఉన్నటువంటి కొన్ని అవసరాలు, ఏదైనా మెటీరియల్ ఇవ్వడం కానివ్వండి, ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి కూడా మా వంతుగా మేము ఇవ్వడానికి నేను ముందున్నాను. కాబట్టి త్వరలో అవి మీకు కూడా సో మీరందరూ కూడా చక్కగా చదువుకోండి. హెచ్ఎంస్ అండ్ టీచర్స్ కూడా మరి చక్కగా మరి ముందుకు వెళ్తున్నందుకు అభినందిస్తా ఉన్నాను. వన్స్ అగైన్, సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. God bless all of you. Thank you so much.